హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు నిరుద్యోగులకు నూతన అవకాశాలు అనేవి అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలను అందుకుంటారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో రాణిస్తారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక కన్యా రాశి వారికి నూతన వాహన యోగము, గృహయోగం అనేది కనబడుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. పోటీ పరీక్షల్లో జయాన్ని పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక ఉద్యోగం మార్పునకు కూడా ఈరోజు అనుకూలమని చెప్పవచ్చు. మిత్రుల వలన విదేశీ యానం అనేది కలుగుతుంది. సోదరుల ద్వారా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక నూతన గృహ ప్రవేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి, భాగస్వామి వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే రావాల్సిన ధనాన్ని కూడా పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైద్యులకు కార్యసిద్ధి, అనుకున్న కార్యజయం అనేది కలుగుతుంది. ఇక కన్యా రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం, ఆదరణ లభిస్తాయి. సన్నిహితులతో మరింత ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన చర్చలు సఫలమవుతాయి. కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహించాలన్న యత్నాలు ముమ్మరం చేస్తారు. అలాగే ఆదాయం పెరిగి అవసరం తీరిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అధిక మొత్తంలో లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. విద్యార్థులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా మహిళలకి అన్నింటా విజయాలే సొంతమని చెప్పవచ్చు. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.